హాయ్, వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ మ్యాచ్. వాట్ మ్యాచ్? ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి వెళ్ళబోతున్నాం. వీ గాట్ అ ఛాన్స్ టు గెట్ ద విఐపి హాస్పిటాలిటీ టికెట్స్. అయితే టెక్నికలీ ఇట్స్ ఫస్ట్ టైం ఫర్ బోత్ ఆఫ్ us. ఇద్దరికి. నువ్వు ఇండియా మ్యాచ్కి వెళ్ళావు But కదా. that's not IPL, right? So yeah, it's our first IPL and first time in Hyderabad Stadium. So Marco, we got our passes yesterday and we were really excited. ఫస్ట్లీ ఇద్దరం కలిసి వెళ్తున్నామని ఒకటి ఎక్సైటెడ్, తర్వాత టు ఎక్స్పీరియన్స్ ద హాస్పిటాలిటీ జోన్ అంతా కూడా. నేను ఆల్రెడీ వైజాగ్లో ఎక్స్పీరియన్స్ చేసేసా. హౌ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్? ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మ్యాచ్. ఆర్సీబీ సపోర్టర్ అయినా సరే, అట్ ద కోర్ సిన్స్ వీఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్కి సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా. యా, సో టుడే వీఆర్ ఇన్ ద స్టేడియం ఫర్ ఎస్ఆర్హెచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అసలు ఎలా ఎంజాయ్ చేస్తాము, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము అంతా కూడా వీ విల్ ట్రై టు ఫిల్మ్ ఇట్. వ్లాగ్ స్టైల్ మనకి కొత్త, సో వీ విల్ ట్రై హౌ ఫార్ వీ క్యాన్. టైం అయిపోతుంది, లెట్స్ క్విక్లీ గెట్ రెడీ. మీరు కూడా రెడీ అయిపోండి. యూ కెన్ సీ ద ఎగ్జైట్మెంట్, ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాము. బట్ ఎండ చాలా దారుణంగా ఉంది. మోస్ట్ మ్యాచ్ వచ్చేసి 3 o'clock to 7 o'clock టైం. సో ఫుల్గా చాలా వేడిగా ఉండబోతుంది. మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో, ఎండలు ఎలా ఉన్నాయో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. సో నా దగ్గర అయితే ఈ 2 అవుట్ఫిట్స్ అయితే ఐడియా మైండ్లో ఉన్నాయి. ఒకటి ఇట్స్ అ బేసిక్ చికెన్ కర్రీ టాప్, చాలా ఈజీ బ్రీజీ కాటన్ టాప్, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనిపిస్తుంది. ది అదర్ వన్ వచ్చేసి ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు వేర్ దిస్ ఆరెంజ్ కూడా. రెండిటి మధ్యలో ఐఎమ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్. శశిని అడిగినా సరే హీస్ నాట్ ఏబుల్ టు హెల్ప్ మీ. ఇలాంటి టైంలో వన్ థింగ్ దట్ విల్ హెల్ప్ మీ ఈజ్ గూగుల్ జెమినై. ఆస్క్ వాట్ షుడ్ ఐ వేర్. హలో జెమినై, టుడే we are attending IPL match between SRH and KKR. I have 2 outfits in mind and I'm supporting SRH. Let me know which outfit among the 2 will suit me better. So Gemini says to wear orange t-shirt. So let's quickly get ready. Wear that orange t-shirt. Okay, simple denim, shoes, cap, inka goggles tho we'll be done for the day. So let's go quickly get ready and go to the stadium. Stay tuned in the vlog and meeku ee vlog anta chusi ela anpichindo let me know in the comments. సరిగా names. హాయ్, హాయ్, వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు అట్లీస్ట్ ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈరోజు మేము ఇద్దరం సన్ రైజర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్తున్నాం. సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి వెళ్తున్నాం. సో వీల్ ట్రై టు డూ అ ఫుల్ వ్లాగ్ ఫర్ దిస్. For the very first time we are doing it. Go to the stadium. నేనైతే ఆరెంజ్ కలర్ టీ-షర్ట్ వేసేసుకున్నాను with the help of Gemini. It picked my outfit. So SRH కాబట్టి I'm wearing an orange one. Hey guys, సో మెట్రోలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎండ దారుణంగా ఉంది అండ్ బైక్లో వెళ్ళే డేరింగ్ చేయలేము. క్యాబ్ బుక్ చేసిన ట్రాఫిక్లో ఉండిపోదాం అని చెప్పి లెట్స్ గో ఇన్ మెట్రో. ఏంటిది? క్యాబ్. ఇదేదో వచ్చింది. I'm really happy guys. ఇప్పుడైతే మెట్రో ఎక్కుతున్నాం కేపీహెచ్బీ నుంచి. స్టేడియం. సమ్మర్ కాబట్టి వేడిగా ఉంటుందని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఇంకా మెట్రో మొత్తం కూడా స్టేడియంకి వచ్చిన వాళ్ళే ఫుల్ ఆరెంజ్ ఆర్మీ అనమాట. మాకు మా టికెట్స్ పైన గేట్ నెంబర్ 2 and 2A ఉంది. అది చాలా చివరికి. సో ఇంకా ఎండలో అలా గేట్స్ నావిగేషన్ చూసుకుంటూ అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. బట్ వన్ థింగ్, మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఆన్ ద వే మొత్తం గైడ్ చేస్తూ ఉన్నారు, మొత్తం పోలీసెస్ ఉన్నారు. వి వర్ బిట్ కన్ఫ్యూజ్ ఫస్ట్ టైం కాబట్టి, బట్ దే గైడెడ్ us throughout. ఫైనలీ వి ఆర్ ఇంటు ద స్టేడియం. నా లిప్స్టిక్ డ్యూయల్ రికార్డింగ్ చేద్దామా? వద్దు. ఏ? సో let's see how it goes. ID cards చూపియదా? ID cards. ఏమేమో టికెట్స్. నాదేది ఉందా? ఇందాక లిప్స్టిక్ తీసేసుకున్నారు అన్నాను కదా. ఇన్ కేస్ మీరు ఒకవేళ స్టేడియంకి నెక్స్ట్ టైం వెళ్తే మేక్ ష్యూర్ పవర్ బ్యాంక్స్, లిప్స్టిక్, కాంపాక్ట్స్ లాంటివి ఏవి క్యారీ చేయొద్దు. కాయిన్స్ కూడా అలౌ లేదంట. పాపం కాయిన్స్ ఒకరివి తీసేసుకుంటే వాళ్ళు అక్కడ ఫుల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. బికాస్ అక్కడ మనం డిస్కార్డ్ చేసేలేము అండ్ ఇట్ విల్ బి అ
ఫుల్ కేయాస్ మూమెంట్ కాబట్టి నెక్స్ట్ టైం మీరు స్టేడియంకి వెళ్ళినప్పుడు మేక్ ష్యూర్ ముందుగానే మీరు లిస్ట్ అంతా చదివేసుకొని ఏమేమి థింగ్స్ అలా ఉన్నాయి, ఏం థింగ్స్ అలా లేవో ముందే చూసేసుకోండి. మ్యాచ్ వచ్చేసి 3:30కి, బట్ మేము అప్రాక్సిమేట్లీ 2 కల్లా రీచ్ అయిపోయాం. చాలా వేడిగా ఉందని లోపల లాంజ్లో చిల్ అవ్వమని చెప్పారు. సో ఇందాక చెప్పినట్టు మాకు విఐపి టికెట్స్ ఇవ్వడం వల్ల ఈ లాంచ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది. ఇవర్ టూ ఎర్లీ కాబట్టి ఇంకా దే వర్ సెట్టింగ్ అస్ అప్. అండ్ ఫుడ్, పాప్కార్న్, డ్రింక్స్, ఆల్కహాల్ అన్నీ కూడా సర్వ్ చేస్తున్నారు. బట్ రూల్ ఏంటంటే అంతా లాంచ్లోనే తినేసి వెళ్ళాలి. మనం అవి పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళడం అలవ్ లేదనమాట. సో నేను లంచ్ చేయకుండా వెళ్ళిపోయాను ఆవేశంగా. ఆ రోజు నాకు ఎగ్జైట్మెంట్లో ఆకలి వేయలేదు. అక్కడికి వెళ్ళి ఏదో తిందాం అనుకున్నప్పటికీ ఫుల్ అన్నీ కూడా అప్పుడే వాళ్ళు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. సో మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ మీ ఫేవరెట్ క్యాప్టెన్ ఎవరున్నారో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఇక్కడైతే లైవ్ రామెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ కౌంటర్స్ ఉన్నాయి. నేనైతే ముందు వెజ్ రామెన్ తెచ్చుకున్నాను, కొంచెం శాంపిల్ కింద, మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయకూడదని చెప్పి. శశికి అంతగా నచ్చలేదు, అంటే కొంచెం స్వీట్గా షేజ్వాన్ సాస్ యాడ్ చేస్తారు కదా, ఇట్స్ హౌ ఇట్స్ మెంట్ టు బీ. ప్రెజెంట్ అయితే ఎస్ఆర్హెచ్ లాంజ్లో ఉన్నాము. బాగా తినేసి ఎస్ఆర్హెచ్ కాదు, ఇది ఫుల్ ఐపీఎల్ లాంచ్. లాంచ్ ఎస్ఆర్హెచ్ చూడండి ఏమని ఉంది, సన్ రైజర్స్ ఈస్ట్ లాంచ్. సన్ రైజర్స్ లాంచ్లోనే తినేసిన తర్వాత మ్యాచ్ చూడడానికి వెళ్ళాలి. ఎండగా ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చి కసెట్ దాని తర్వాత లంచ్కి మ్యాగీ తింటుంది గైస్. టాస్ అవుతుందని చెప్పి ఫుడ్ మధ్యలో ఆపేసి వెళ్ళి అంతా కూడా చూసి మళ్ళీ వచ్చి కాసేపు చిల్ అయ్యాక వెళ్దాము మ్యాచ్ స్టార్ట్ అయినప్పటికీ అని చెప్పి. ఇంకా ప్రెజెంటర్స్ అన్నీ కూడా చాలా టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ 3:30కి మీరు లైవ్ చూసుంటారు. సో మళ్ళీ వచ్చేసి అలా ఏసీలో లోపల చిల్ అవుతూ ఇక్కడ బ్యాట్స్, వాళ్ళ లీగ్ అన్నీ కూడా చూస్తున్నారు శశి. ఐ థింక్ స్టేడియంకి వచ్చేదే ఆ ఎక్స్పీరియన్స్ కోసం కదా. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. నా ఫేవరెట్ టీమ్ సిఎస్కే కాకుండా ఐ థింక్ మై సెకండ్ ఫేవరెట్ విల్ బీ ఎస్ఆర్హెచ్, స్పెషలీ బికాస్ ఆఫ్ ద క్రౌడ్, ద వే దే వర్ ఎంకరేజింగ్. అసలు ఎంత బాగా అనిపించిందో ఆరెంజ్ ఆర్మీ చాంటింగ్స్, స్పెషల్లీ షౌట్ అవుట్ టు ద డీజే. అసలు తన ప్లేలిస్ట్ మనం షేర్ చేసుకోవాలి, తెలుగులో ఉన్న బెస్ట్ సాంగ్స్. స్పెసిఫిక్గా ఇలా ఏ ప్లేయర్ ఎంటర్ అవుతున్నప్పుడు దే హ్యావ్ అ స్పెసిఫిక్ టోన్ టు ప్లే అంట. అక్కడ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు స్టేడియం మొత్తం ఎరప్ట్ అవుతుంది. చాలా బాగా అనిపించింది. ఐ హ్యాడ్ సో మెనీ హై మూమెంట్స్, మొత్తం గూస్ బంప్స్ అనమాట. సో మళ్ళీ వీ వెంట్ బ్యాక్ టు ద లాంచ్ అండ్ హ్యాడ్ సమ్ ఫుడ్. ఇప్పుడైతే శశి ఇలా చపాతీతో నూడిల్స్ చేస్తారు కదా, అది తెచ్చుకున్నారు. ఇదైతే చాలా బాగుంది. ఇంకా మొత్తం వీ హ్యాడ్ లైక్ గుడ్ ఫుడ్ అండ్ అలా చిల్ అవుతూ పిక్చర్స్ తీసుకుంటూ. మాతో పాటు చాలామంది యూట్యూబర్స్ని కూడా ఇన్వైట్ చేశారు. సో వాళ్ళని కూడా మీట్ అయ్యాము. సో హియర్ ఈజ్ ఆర్ టికెట్స్. మా టికెట్స్ పైన నంబర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు గో సిట్ ఇన్ ఆర్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్. బట్ ఫ్రంట్ రో ఖాళీ ఉందని చెప్పి ముందైతే ఇక్కడ కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ క్లిక్ చేపించేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఫ్రంట్ రో కన్నా మాకు ఇచ్చిన బ్యాక్ రో సీటింగే చాలా బాగుంటుందంట. బికాజ్ అక్కడ నుండి వ్యూ అయితే మొత్తం 360 వ్యూ ఉంది. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద స్టేడియం. మొత్తం ప్లేయర్స్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నారు. అండ్ మా సీట్స్ ముందునే కేకేఆర్ డగ్అవుట్, ఇంకొంచెం పక్కన ఎస్ఆర్హెచ్ది. తన ఫేస్లో క్లియర్గా తెలిసిపోతుంది తను ఎంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. హీ లవ్స్ క్రికెట్. తన వల్ల నాకు క్రికెట్ అలవాటు అయింది. ఇన్ఫ్యాక్ట్ నేను అడిగే డంబ్ క్వశ్చన్స్కి చాలా ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు నేను ప్రో కాదు కానీ నాకు మళ్ళీ తను స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, నాకు క్రికెట్ అర్థమవుతుంది. అండ్ ఐ హ్యావ్ మై ఫేవరెట్ టీమ్స్ కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. తను అంటున్నారు దిస్ వాజ్ అ డ్రీమ్ అని చెప్పి. ఇక్కడ భవానీ గారు వాళ్ళని మీట్ అయ్యాము. వాళ్ళు కూడా యూట్యూబర్స్, మీకు తెలిసి ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. సో ఈ మా మొత్తం స్టేడియంలో ఓన్లీ మేము కూర్చున్న ప్లేస్లోనే చాలా ఎండగా ఉందన్నమాట. మేమేమో అయ్యో ఫుల్ తందూరి అయిపోతున్నాం ఇక్కడ అని చెప్పి నవ్వుకుంటూ ఉన్నాం. అండ్ ఫైనలీ ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. త్రూ అవుట్ ద మ్యాచ్ కూడా మనం అన్లిమిటెడ్ డ్రింక్స్, ఫుడ్ అంతా కూడా తినొచ్చు. బట్ యాజ్ మెన్షన్ ఇక్కడికైతే తేకూడదు. చాలా దాహంగా ఉంది అని చెప్పి నేనైతే నా పొట్ట నిండా కోకోకోలాయే ఉంది, గడిగడికి వెళ్ళడం, తాగేసి రావడం ఇంకా అలాగా. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. ఓన్లీ కొంచెం వేడిగా ఉంది అని ఒక్క రీజన్ కాకుండా వీ హ్యాడ్ అ గ్రేట్ టైం హియర్. లాస్ట్ వరకు వీఆర్ రియలీ హోప్ఫుల్ బికాస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా, ఇప్పుడు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పి. బట్ ఫైనలీ లాస్ట్ ఓవర్లో వీ లాస్ట్ ఇట్. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. అయిపోయింది ఇంకేమో.
మ్యాచ్ ఓడిపోయాం. దియాలు గెలుచుకుంటాం.